హలో అండి. వెల్కమ్ టు నీలూజ్ ఆటో బేకింగ్. థంబ్‌నెయిల్ చూసారు కదండీ! హాట్ మిల్క్ కేక్ అనమాట. చాలా సింపుల్, చాలా ఈజీ, అలాగే చాలా ఫ్లఫీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ మనం 2 ఎగ్స్‌ని తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్ ఎగ్స్ అనమాట. 2 ఎగ్స్‌ని క్రాక్ చేసుకొని దాంట్లో షుగర్‌ని కూడా యాడ్ చేసుకోవాలండి. నేను మెజర్‌మెంట్స్ చెప్తాను. అలాగే కప్ మెజర్‌మెంట్స్ కూడా చెప్తాను. అలాగే ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈజీగా డీటెయిల్గా చూసేయండి. 2 ఎగ్స్ తీసుకొని క్రాక్ చేసుకొని అందులో 90 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. అంటే 3/4 కప్, మీరు ఏ కప్ అయితే తీసుకుంటారో ఆ కప్తో 3/4 కప్ తీసుకొని, నేను పౌడర్డ్ షుగర్ తీసుకున్నాను. మీరు గ్రాన్యులేటెడ్ కూడా తీసుకుని ఇలా బాగా బీట్ చేసుకోవాలండి ఒక 5 మినిట్స్. మీకు దగ్గర బీటర్ లేకపోతే విస్కర్ ఉంటుంది కదా, విస్కర్తో కూడా చేసుకుంటే ఇలాగే వస్తుంది. అప్పుడైతే మాత్రం పౌడర్ షుగర్ని వాడండి. ఇప్పుడు అలా క్రీమీగా వచ్చిన తర్వాత అందులో 1/4 కప్ అంటే 60 ml వరకు ఆయిల్, 5 ml వెనీలా ఎసెన్స్, స్మెల్ రాకుండా ఏ ఫ్లేవర్ అయినా చేసుకోవచ్చు. నేను వెనీలా బేసిక్ ఫ్లేవర్ చేసుకొని ఒకసారి ఆయిల్ అనేది బాగా మిక్స్ అవ్వాలి. బీటర్తో చేసేసుకోవచ్చు, లేదంటే విస్కర్తో కూడా చేసుకోవచ్చు. చేసుకొని ఇప్పుడు మనం విస్కర్ ఏమీ ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఇందులో ఏంటంటే 1 కప్ అంటే 120 గ్రామ్స్ వరకు ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకొని ఇందులోనే బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. కానీ మన బేకింగ్లో ముఖ్యంగా ఏంటంటే జల్లెడ్ చేసుకోవాలి. నేను 1 టైం ఆల్రెడీ చేసుకున్నాను, ఇది సెకండ్ టైం. ఇప్పుడు అందులో నేను మైదాలో వేయడం మర్చిపోయాను, అందుకే వేరేగా ఇప్పుడు వేసి దాన్ని విస్కర్ సాయంతో అంతా కలిసేలాగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసేసుకున్నాను. మీరు ఎగ్స్ కూడా ఇలాగే చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది. బాగా మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పాం కదా కేక్ మెయిన్ ఇంగ్రీడియంట్ హాట్ మిల్క్ అని, దీనికోసం నేను మిల్క్ తీసుకున్నానండి. మిల్క్ వచ్చి 120 ml, హాఫ్ కప్ వరకు తీసుకొని అందులో 50 గ్రామ్స్ అంటే 3 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ కూడా వేసుకొని బాగా మెల్ట్ అయ్యేంత వరకు, బాయిల్ అవ్వేంత వరకు వేసుకుంటూ కలుపుకుంటూ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత కట్టేయడమే. అంతా కలిసిపోయిన తర్వాత బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకొని ఏం చేయాలో నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. చూసారా, మన మిల్క్ కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసి ఈ హాట్ మిల్క్ ఉంటుంది కదా, ఇలాగే వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం నార్మల్ కేక్ కన్నా ఇది కొంచెం లూజ్గా ఉంటుంది, కానీ మన కేక్ టెక్స్చర్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. విస్కరే చాలు, మనకి ఏ బీటర్స్ అక్కర్లేదు. ఇలా కలుపుకొని నేను 6x6 స్క్వేర్ టిన్లో వేసేసుకొని బేక్ చేసేసుకున్నాను. బటర్ పేపర్ వేసుకొని చూపిస్తాను చూడండి. ఇలా మీరు ఏ టిన్ అయినా, రౌండ్ అయినా స్క్వేర్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేను స్లైసెస్ కింద కట్ చేసుకుందామని ఇలా స్క్వేర్ టిన్ తీసుకొని బటర్ పేపర్ వేసేసుకొని అంతా మిక్స్చర్ని వేసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా ట్యాప్ చేసుకొని, ఇది కుక్కర్ మెథడ్, ఓవెన్ మెథడ్ రెండు కూడా నా ఛానల్లో ఉన్నాయి. అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. మన కేక్ చూసారా ఎంత బాగా టెక్స్చర్ వచ్చిందో. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. స్క్యూవర్ పెడితే ఈజీగా వచ్చేసిందండి మన కేక్. అంటే మన కేక్ రెడీ అయిపోయింది. దీనికి మెయిన్ ప్రొసీజర్, ఇలా క్లింజ్ ర్యాప్ అనేది దొరుకుతుంది కదా ఫ్రూట్స్ మీద, ఆ హాట్ కేక్ని ఇలా కవర్ చేసుకోండి. మీ దగ్గర ఇది లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, అది కూడా కవర్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటవుతుందంటే మన కేక్ మాయిస్ట్నెస్ అనేది సీల్ అయిపోతుంది. మన కేక్ చాలా ఫ్లఫీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత డీమౌల్డ్ చేసేసుకొని మీకు ఇష్టమైనట్టు స్లైసెస్ కట్ చేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇది టీ టైం కేక్ కింద అన్నిటి కింద బాగా పనికొస్తుంది. అండ్ క్రీమ్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి మీకు ఇష్టం అంటే. నేను టీ టైం కేక్ కింద యూస్ చేసుకున్నాను అనమాట. చూడండి, కట్ చేసి చూపిస్తాను ఎంత ఫ్లఫీగా ఉందో అసలు కేక్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు రిప్లై చేయండి. అలాగే ఇలాంటి మోర్ రెసిపీస్ ఇంకా నా ఛానల్లో ఉన్నాయి. కేకింగ్ రెసిపీస్, ఐసింగ్ రెసిపీస్ అన్నీ కూడా మీకు నచ్చితే, ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.